2007 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవాడిని పట్టుకొని 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తే ఓ 10 కోట్లు 5 కోట్లు సంపాదించేది పెద్ద పనే ప్రజలారా. మరి ఆ లెక్కనే అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తండ్రి ఖర్జూర నాయుడు గారు కోటీశ్వరుడా, 2 ఎకరాల భూమి. మరి వాళ్ళ నాయన ఖర్జూర నాయుడు కోటీశ్వరుడు కాకపోతే చంద్రబాబు నాయుడు నాకు 1,00,000 కోట్లు ఉందని ఏ విధంగా స్టేట్మెంట్ ఇవ్వగలిగినాడు? ఎట్లా వ్యాపారాలు చేయగలిగినాడు? మరి చంద్రబాబు నాయుడు తర్వాత వారి కుమారుడు లోకేష్ బాబు లక్షల కోట్లకు అధిపతి ఏ విధంగా కాగలిగినాడు? మరి వారి కుమారుడు దేవాన్స్ ఏ విధంగా కోట్లకు అధిపతి కాగలుగుతాడు? అంటే 30, 40, 50 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు 2 ఎకరాలకు అధిపతి అయినప్పటికీ ఇప్పుడు 1,00,000 కోట్లకు అధిపతి అయినా కానీ కేఎన్ఆరో, ఎల్లారెడ్డో, పుల్లారెడ్డో, సుబ్బయ్యో, రామయ్యో, రాచమల్లో మరొకడో ఎక్కడేసిన గొంగలుగా అక్కడే ఉండాల్సిందే తప్ప వాళ్ళు 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు సంపాదిస్తే కూడా ఆ ధనానంతా తీసుకొచ్చి అక్రమంగా సంపాదించిన పేరుతో ఆ అక్రమంగా సంపాదించిన దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లింకప్ చేసి ఆయన జైలుకు పంపాలనే ప్రయత్నం చేయడమే తప్ప మరొకటి కాదు. మరి ఆ లెక్కనే నిజమైతే కనుక మేము అడుగుతూ ఉన్నాం, రామోజీరావు ఫస్ట్ లైఫ్ ఎక్కడ? రామోజీరావు యొక్క ఫస్ట్ లైఫ్ ఎక్కడ? పచ్చళ్ళు కాదు ఆయన అమ్ముకునేది. గాజు సీసాలలో పచ్చళ్ళు పెట్టుకొని మామిడికాయ ఊరగాయ, చింతకాయ ఊరగాయ, నిమ్మకాయ ఊరగాయ అని చెప్పి దేశమంతా సైకిల్ దొక్కుకుంటా పచ్చళ్ళు అమ్ముకునే రామోజీరావు ఈ బుద్ధు 100,000 కోట్లకు అధిపతి ఏ విధంగా కాగలుగుతాడు అని పెద్ద పెద్ద సంస్థలకు ఏ విధంగా అధిపతి కాగలుగుతాడు? ఇంకా వాస్తవాన్ని చెప్పాలంటే ఈనాడు పత్రికే రామోజీరావు సంస్థనే. ఊర్లో వాళ్ళు కట్టిన లెక్కలన్నీ తీసుకొచ్చి దాంట్లో ఏమంటారు, చిట్ ఫండ్లో కడితే చిట్ ఫండ్ దాన్ని కట్టిన లెక్కలు తీసుకొచ్చి నీ సొంత వ్యాపారాలు చేసుకొని డబ్బు సంపాదించుకున్నావు. ఒకవేళ నీ సొంత వ్యాపారాల్లో ఫెయిల్ అయిపోయింటే నీ చిట్ ఫండ్లో కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు బోర్డు తిప్పేవనివే కదా. ఇదే కదా ఉండవల్లి గారు కోర్టుకు వేసినది, ఇదే కదా సుప్రీంకోర్టు మందలిచ్చినది. రామోజీరావు మరణించిన తర్వాత కూడా కేసు మూసేసేదానికి కాదు, అది విచారించాల్సిందని చెప్పి సుప్రీంకోర్టే చెప్తాంది. అంటే రామోజీరావు పచ్చళ్ళు అమ్ముకునేవాడు మాత్రం 100,000 కోట్లకు, లక్షల కోట్లకు అధిపతి కావచ్చు. అంతెందుకు లేబ్బా, మన బూత్ కిట్టే ఉన్నాడు, మన బూత్ కిట్టు ఏబిఎన్ రాధాకృష్ణ. ఆయన పరిస్థితి ఎక్కడబ్బా నాకు తెలియక అడుగుతా. ఆయన సైకిల్ ఎక్కి కృష్ణాయిలు అమ్ముకునేటోడు కాదా? సైకిల్ ఎక్కి పేపర్ వేసినటోడు కాదా? ఈ బుద్ధ ఆయన ఆస్తిపాస్తులు ఎంత? ఈ బుద్ధు రాధాకృష్ణకు ఫిలిం నగర్లో ఉండే కొత్త బిల్డింగు ప్రజలారా చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఫిలిం నగర్లో ఉండే ఆయన కొత్త బిల్డింగ్, మరి ఆయన పరిస్థితి ఏంది? చంద్రబాబు నాయుడుకి హైటెక్ సిటీ వ్యవహారాల్లో తాడు బొంగరం లేని వాళ్ళు కూడా ఏ విధంగా 100 ఎకరాల భూములు కొనుగోలు చేసినారని చెప్పి మేము అడుగుతున్నాం. అసలు TV5 నాయుడు ఉన్నాడు, ఆయన ఆర్థిక పరిస్థితి ప్రారంభ దశ నుంచి ఎక్కడ ప్రారంభమైంది? TV5 నాయుడు ఏంది, రామోజీరావు ఏంది, రాధాకృష్ణ ఏంది, చంద్రబాబు నాయుడు గారు ఏంది? వీళ్ళందరూ ఎవరు? చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళైతే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు గడిచేదలికి లక్షల కోట్లకు, వేల కోట్లకు అధిపతులు కావచ్చు. కానీ నాలాంటోడో మీలాంటోడో 20-30 సంవత్సరాల తర్వాత 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు సంపాదించుకుంటే కూడా ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి సిట్ అధికారులు ప్రశ్నలు వేసేవాళ్ళు. మరి వీళ్ళను కూడా ఇదే విధంగా ప్రశ్నించే స్థాయి ఉందా అని చెప్పి సిట్ అధికారులు మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాదు, ఇంకా వీళ్ళను స్పష్టంగా మేము మాట్లాడాల్సి వస్తే పిఏల ద్వారా ఆర్థిక లావాదేవీలు చేసే సంస్కృతి జగన్కు లేదు, అది చంద్రబాబు నాయుడికి ఉంది. ఆయన పిఏ శ్రీనివాసరావు ద్వారానే అమరావతికి సంబంధించి 2,000 కోట్ల రూపాయల స్కామ్ చేసినాడు. ఆ రోజు అసెంబ్లీలో మేము ఉన్నప్పుడు, నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేను, జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాలతో ఆధారాలతో స్పష్టంగా దాన్ని బయట పెట్టగలిగినారు. ఈ అమరావతి యొక్క రాజధాని నిర్మాణంలో 2,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, చంద్రబాబు నాయుడు చేసినాడు, పిఏ శ్రీనివాసరావు ద్వారా చేసినాడని చెప్పి సాక్ష్యాలతో సహా ఆధారాలతో సహా మొత్తం సర్వం చూపించాల్సిన పరిస్థితి చూపించినాం. ఈరోజు ప్రభుత్వం మారుతానే అమరావతిలో జరిగిన స్కాము లేదు, లేకుంటే స్కిల్ డెవలప్మెంట్ జరిగిన స్కాము లేదు, లేకుంటే ఇంకొక దాంట్లో జరిగిన స్కాము లేదు, అచ్చెన్నాయుడు చేసిన స్కాము లేదు. ఏ ఒక్కరు చేసిన స్కామ్స్ కూడా ప్రభుత్వం మారుతానే కేసులన్నీ తారుమారైపోయినాయి. మొత్తం ఏవేగానే లేకుండా పోయే పరిస్థితికి వచ్చినారు. ఇంత ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి ఈ మనుషులను గురించి విచారించాల్సిన బాధ్యత అధికారులకు, పోలీసులకు చుట్టూకుంటే అవన్నీ గాలిపోయినాయి. కేవలం ఏదో ఒక విధంగా కట్టుకథలల్లి, ఏదో ఒక విధంగా లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయి చేసి ఆయన జైలుకి పంపించి బదనాం చేసి రాజకీయంగా ఆయన నష్టపరిచి మీరు లాభపడాలని చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కానే కాదు. ఇంకొక మాట కూడా మేము స్పష్టంగా అడగదలుచుకున్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాల్సిన పరిస్థితి వచ్చి జైలుకు పంపితే నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి మీరు బెదిరించే బెదిరింపులకు భయపడేవాడా? మీరు నెల, 2 నెలలు, 3 నెలలు
జైలు గోడల మధ్య పెడితే అతనేమన్నా ఆత్మస్థైర్యం కోల్పోయేవాడా? అతనేమన్నా చంద్రబాబు నాయుడు మాదిరి 30 రోజులు జైల్లో ఉంటేనే బెబె అని వణికి నేను బయటికి రావాలా, నా కళ్ళు కనపల్లే, నా కాళ్ళు నొచ్చనాయి, అరికాళ్ళ మంటలు తెచ్చనాయి, నన్ను బయటికి పంపండి అని చెప్పి బెబె అని వణికేవాడు అనుకుంటారా మీరు జగన్మోహన్ రెడ్డిని? 2 నెలలు కాదు 16 నెలల కాలం పాటు తప్పుడు కేసులో సోనియా గాంధీ, తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి జైల్లో పెడితే కూడా మొక్కవోని ధైర్యంతో, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ధర్మాన్ని, న్యాయాన్ని నమ్మి నేను విజయాన్ని సాధించగలుగుతానని చెప్పి 16 నెలలు జైలు జీవితాన్ని గడిపి ఆ తర్వాత వచ్చి ప్రజా సంకల్ప యాత్ర చేసి జనంలో 16 నెలలు ఉండగలిగి ఆ తర్వాత స్వతంత్రుడై ముఖ్యమంత్రి కాగలిగిన మనిషిని పట్టుకొని మీరేందో తప్పు నా కొడుకులు కేసులు పెట్టి బెదిరించుకుంటాం, 2 నెలలు 3 నెలలు జైలు పంపిస్తామంటే ఆయన చంద్రబాబు నాయుడు మాదిరి భయపడేవాడో మరొకరి మాదిరి భయపడేవాడో కాదు. నువ్వు జైల్లో పెట్టినా లేకుంటే మరొకటి చేసినా ఆయన ధైర్యాన్ని ఎవ్వరు కూడా కొనుగోలు చేయలేరు. ఆయన ధైర్యాన్ని ఎవ్వరు కూడా ఆ ధైర్యం సన్నగిల్లిపోయే ప్రయత్నానికి ఎవరి మీద ప్రయత్నం చేసినా కూడా మీరు మూర్ఖులవుతారు, అమాయకులవుతారు. ఇక నా భాషలో, కడప భాషలో చెప్పాలంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యానికి మారుపేరు, ధైర్యానికి ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు తప్పుడు కేసులతో ఆయన బెదిరించే ప్రయత్నం చేయడం వల్ల లాభం లేదు. ఆయన జైలుకు మీరు పంపినా కానీ ఏమి ఆయన తలలో ఉండే వెంట్రుక కూడా, ఆయన తలలో ఉండే తెల్ల వెంట్రుక కూడా భయపడదు. నేను స్పష్టంగా చెప్తానా, జగన్మోహన్ రెడ్డి గారిని జైలు జీవితం ద్వారా భయపడించుకోవాలనుకునే చంద్రబాబు నాయుడుకు సుస్పష్టంగా చెప్తానా, ఆయన తలలో ఉండే తెల్ల వెంట్రుక కూడా జైలుకు భయపడే పరిస్థితి ఉండేది. జైలు 4 గోడలు ఎప్పుడే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మవిశ్వాసాన్ని సన్నగిలింపు చేయలేవు. కాబట్టి మీ ప్రయత్నాలు మానుకోండి. ఏ ఒక్క సాక్ష్యం ఆధారం కూడా మీ దగ్గర లేదు. ఇప్పటి వరకు లిక్కర్కి సంబంధించిన స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయి చేయడానికి కావాల్సి ఒక్క సాక్ష్యం ఆధారం లేదు. కొండను దవ్వి ఎలకనైనా పట్టుకున్నారని సామెత తిన్నారు. ఇక్కడ లిక్కర్ స్కామ్లో కొండను దవ్వి ఎలకను కాదు కదా, ఎలక తోకను కూడా పట్టుకునే పరిస్థితి మీకు లభ్యం కాలే. మీ వలన ఏమీ కాదు. మేము ఎవరివే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా జగన్మోహన్ రెడ్డి గారి బెదిరించుకునే బెదిరింపులకు ఆయన బెదురుతాడో లేడో అని మీరు అనుకుంటే ఆయన బెదరడు. ఆయన తర్వాత ఉండే మేము కూడా బెదిరే వాళ్ళం కాదు. లైవా